17 ఏళ్ల తర్వాత టీమిండియా టీ20 వరల్డ్ కప్ లో విశ్వ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఘనత పట్ల యావత్ దేశం మైమర్చిపోతుంది. స్వదేశంలో కప్ తో అడుగుపెట్టిన భారత్ కి ఘన స్వాగతం లభించింది. ఢిల్లీలో ల్యాండ్ అయినప్పటి నుండి టీమిండియాకి అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తుంది. ప్రధాని మోదీ కూడా టీమిండియాకి గ్రాండ్ వెల్కమ్ చెప్పి వారిని అభినందించారు. ఇక వాంఖడే స్టేడియానికి సమీపంలో ఓపెన్ బస్ లో విక్టరీ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కనులారా వీక్షించేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన ఫ్యాన్స్ కోలాహలంతో ముంబై వీధులు రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. భారత జట్టు బస్సు వెళ్లే మార్గంలో చీమ దూరడానికి వీరునెంతగా నిండిపోయింది. ఫ్యాన్స్ నుంచి ఊహించని రీతిలో ఇలాంటి ఘన స్వాగతం లభించడంతో ఇండియన్ ప్లేయర్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే రోహిత్ సేన దగ్గరున్నది ఒరిజినల్ ట్రోఫీ కాదనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఐసీసీ నిర్వహించే టోర్నీలో ఒరిజినల్ ట్రోఫీని కేవలం ఫోటోషూట్ కోసం మాత్రమే ఇస్తారట. ఇక విన్నర్ టీం తమ దేశానికి ట్రోఫీని తీసుకెళ్లడానికి అచ్చం అలాంటిదే ఇయర్ ఈవెంట్ లోగోతో డూప్లికేట్ ట్రోఫీని రూపొందించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇస్తుందట. ఇక ఒరిజినల్ ట్రోఫీ మాత్రం దుబాయ్లోని ఐసీసీ హెడ్ ఆఫీస్లోనే ఉంటుంది. అయితే భారత ఆటగాళ్లు ఇప్పుడు కప్తో తెగ హంగామా చేస్తుండగా అది డూప్లికేట్ కప్పట. ఈ విషయం తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోతున్నారు.